ప్రపంచ చరిత్రలో విశాఖపట్నం సిటీ ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది. దానికి నాంది మొన్ననే మనం ఇక్కడ అధికారికంగా లాంచింగ్ ప్రోగ్రాం చేసాం. యోగాంధ్రప్రదేశ్ 2025 యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించటం, ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఒక్కొక్కరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క ధైర్యం విధులు చెప్తూ పోలీస్ శాఖ ఈరోజు ఇక్కడ 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడే కాదు, ప్రతి జిల్లా కేంద్రంలో కూడాను రోజు ఒక్కొక్క థీమ్తో హ్యూజ్ ఈవెంట్గా కూడా మనం తీసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 2 కోట్ల మందితో జూన్ 21వ తేదీన యోగాంధ్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు భాగస్వాములై ప్రజలు చైతన్యపరుస్తున్నారు. ఇక్కడికి గొప్ప ఏంటంటే మనకి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆర్కే బీచ్లోనే యోగోత్సవంలో పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి రికార్డుల్ని అధిగమించి కొత్త రికార్డుని, ప్రపంచ రికార్డుని సాధించేందుకు ఈ విశాఖ వేదికగా కాబోతుండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను ప్రతి ఒక్క వర్గాల్లో కూడా చైతన్యం నింపుతున్నాం. ప్రతి చోట కూడా ఈరోజు ఎక్కడ మాట్లాడినా కానీ రేపు జూన్లో 21వ తేదీ జరిగేటువంటి యోగా గురించి చర్చ మొదలవుతూ ఉంది. అందువల్ల దీన్ని మనం విజయవంతం చేయాలి. మన సాంప్రదాయాలు కనుమరుగుతున్న పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మనం అదే స్థితిలోకి వెళ్తున్నాం. భోజన అలవాట్ల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ కూడా రాగులు సజ్జలు అనేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నామంటే ఇది ఆరోగ్యం మీద పెరుగుతున్నటువంటి అవగాహన, శ్రద్ధ. ఈ యోగా వల్ల మన యొక్క ఆరోగ్యం, దాంతోపాటు ఆనందం పెంచడానికి మన జీవితంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధ్రాన్ని విజయవంతం చేయాలి. మెగా ఈవెంట్ రేపు 21వ తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన ఉన్నత స్థాయి అధికారులు, ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు 5 లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్నం నగరంలో ఒక చర్చిలో ఈ యోగాల్లో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డును కూడా మనం నెలకొల్పే విధంగా మన విశాఖ నగర ప్రజలందరూ సహకారం కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అప్పటికి ముందు నుంచే ఇక స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ నుంచి కూడా స్ఫూర్తి కలిగించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర మన జూన్లో జరిగేటువంటి మన జూన్ 21 జరిగే కార్యక్రమానికి స్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. జై హింద్.